Exercise 2.2. First problem. Find the value of the polynomial 4x square minus 5x plus 3, 8. First, x is equal to 0. Second, x is equal to minus 1. Third, x is equal to 2. Fourth, x is equal to 1/2 ని x ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేసి వాల్యూని కనుక్కుందాం. ఇచ్చిన లెక్కని f of x కానీ p of x కానీ g of x కానీ రాసుకోవాలి. నేను f of x is equal to 4x square minus 5x plus 3 అని రాస్తున్నాను. x ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం. f of 0 is equal to 4 into 0 whole square minus 5 into 0 plus 3. 0 ని 2 times మల్టిపుల్ చేస్తే 0 ని వస్తుంది. 4 into 0 0, 5 into 0 0 plus 3. f of 0 is equal to 3. సెకండ్ ప్రాబ్లం. x is equal to minus 1. x ప్లస్ లో మైనస్ 1ని సబ్స్టిట్యూషన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. f of minus 1 is equal to 4 into minus 1 whole square minus 5 into minus 1 plus 3. minus 1 into whole square ని ఇక్కడ 2 times రాస్తే 4 into minus 1 minus 1 into minus 1 minus into minus plus 1 1 1 4 1 4 is equal to 4 minus into minus plus 5 1 5 plus 3. మొత్తం పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 4 కు 5 యాడ్ చేస్తే 9, 9 కు 3 యాడ్ చేస్తే 12. f of minus 1 is equal to 12. థర్డ్ ప్రాబ్లం. x is equal to 2. x ప్లస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే f of 2 is equal to 4 into 2 whole square minus 5 into 2 plus 3. 4 into 2 whole square ని 2 times రాస్తే 2 into 2 2 2 4. ఈ 4 into ఈ 4 4 4 16. 16 మైనస్ ఇంటూ ప్లస్ is equal to minus 5 2 10 plus 3. పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 16కి 3 యాడ్ చేస్తే 19 minus 10. 19లోకి 10 సబ్ట్రాక్షన్ చేస్తే 9. f of 2 is equal to 9. ఫోర్త్ ప్రాబ్లం. x is equal to 1/2. x ప్లేస్లో 1/2ని సబ్స్టిట్యూషన్ చేస్తే f of 1/2 is equal to 4 into 1/2 whole square minus 5 into 1/2 plus 3. 4 into 1/2 whole square ని 2 times రాస్తే 1/2 into 1/2. 1 1 1 2 2 4. 4 into 1/4 plus minus into plus is equal to minus 5 into 1/2ని డినామినేటర్లో ఏం చెప్తే 1 అన్నట్టు. 5 1 5 1 2 2 5/2 plus 3. ఈ 4 ఈ 4 క్యాన్సల్. అప్పుడు is equal to 1 minus 5/2 plus 3. పాజిటివ్ నెంబర్స్ 2 యాడ్ చేస్తే 4 minus 5/2. డినామినేటర్లో ఏం లేకపోతే 1 అన్నట్టు. ఎల్సిఎం చేయాలి, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ డినామినేటర్తో మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. 4/1 ఇంటూ ఈ డినామినేటర్తో మల్టిపుల్ చేయాలి. 2/2 minus 5/2 ఈ డినామినేటర్తో మల్టిపుల్ చేయాలి ఇంటూ 1/1. 4 2 8 1 2 2 minus 5 1 5 2 1 2. 2ని ఇక్కడ 2ని కామన్ తీస్తే 8 minus 5. 8లోకి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 3/2. f of 1/2 is equal to 3/2. Second problem. Find p of 0, p of 1 and p of 2 for each of the following polynomials. p ప్లేస్లో 0ని 1ని 2ని సబ్స్టిట్యూషన్ చేసి x వాల్యూని కనుక్కోవాలి. p of x ప్లేస్లో p of 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే p of 0 is equal to 0 whole square minus 0 plus 1. 0ని 2 times మల్టిపుల్ చేస్తే 0 minus 0 plus 1. p of 0 is equal to 1. p of x ప్లేస్లో p of 1ని సబ్స్టిట్యూషన్ చేస్తే 1 whole square minus 1 plus 1. 1 స్క్వేర్ని 2 times రాస్తే 1 1 1 is equal to 1 minus 1 plus 1. పాజిటివ్ నెంబర్ 2 యాడ్ చేస్తే 2 minus 1. 2లోకి వెళ్ళి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 1. p of 1 is equal to 1. x ప్లేస్లో p of 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 whole square minus 2 plus 1. 2ని 2 times రాస్తే 2 2 4. 4 minus 2 plus 1. పాజిటివ్ నెంబర్ 2 యాడ్ చేస్తే 5 minus 2. 5లోకి వెళ్ళి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 3. p of 2 is equal to 3. సెకండ్ ప్రాబ్లం. p of y is equal to 2 plus y plus 2y whole square minus y cube. y ప్లస్లో p of 0 1 2 సబ్స్టిట్యూషన్ చేసి y వాల్యూని కనుక్కోవాలి. p of y ప్లస్లో p of 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 plus 0 plus 2 into 0 whole square minus 0 whole cube. 2 plus 0 plus 2ని 0ని 2 times మల్టిపుల్ చేస్తే 0ని వస్తుంది. 2 0 0 minus 0 మొత్తం 0 కాబట్టి 2 p of 0 is equal to 2 అవుతుంది.
పీ ఆఫ్ వై ప్లేస్లో పీ ఆఫ్ వన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 + 1 + 2 × 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ క్యూబ్. 2 + 1 + 2 1ని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 1 వస్తుంది. 2 1 జా 2 మైనస్ 1ని ఎన్నిసార్లు మల్టిపుల్ చేసినా 1 1 జా 1 1 1 జా 1 = 1 వస్తుంది. -1 పాజిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే 2కి 1 యాడ్ చేస్తే 3 3కి 2 యాడ్ చేస్తే 5 5 - 1 5కి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 4 పీ ఆఫ్ 1 = 4. పీ ఆఫ్ వై ప్లేస్లో పీ ఆఫ్ 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 + 2 + 2 × 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 హోల్ క్యూబ్. 2 + 2 + 2 × 2 హోల్ స్క్వేర్ని 2 టైమ్స్ చేస్తే 2 2 జా 4. ఈ 2ని ఇంటూ ఈ 4ని మల్టిపుల్ చేస్తే 2 4 జా 8. ఇప్పుడు మైనస్ 2ని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 2 2 జా 4 4 4 2 జా 8 ప్లస్ 8 మైనస్ 8 కొట్టేస్తే 2ని 2 యాడ్ చేస్తే 4 పీ ఆఫ్ 2 = 4. థర్డ్ ప్రాబ్లం పీ ఆఫ్ z = z క్యూబ్. z ప్లేస్లో 0 1 2ని సబ్స్టిట్యూషన్ చేసి z వాల్యూ కనుక్కోవాలి. పీ ఆఫ్ z ప్లేస్లో పీ ఆఫ్ 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0 హోల్ క్యూబ్. 0ని ఎన్నిసార్లు మల్టిపుల్ చేసినా 0 వస్తుంది. పీ ఆఫ్ 0 = 0. పీ ఆఫ్ z ప్లేస్లో పీ ఆఫ్ 1ని సబ్స్టిట్యూషన్ చేస్తే 1 హోల్ క్యూబ్. 1ని ఎన్నిసార్లు మల్టిపుల్ చేసినా 1 1 జా 1 1 1 జా 1 1 ఎన్నిసార్లు మల్టిపుల్ చేసినా 1 వస్తుంది. పీ ఆఫ్ 1 = 1. పీ ఆఫ్ z ప్లేస్లో పీ ఆఫ్ 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 హోల్ స్క్వేర్. 2ని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 2 2 జా 4 4 2 జా 8. పీ ఆఫ్ 2 = 8. ఫోర్త్ ప్రాబ్లం పీ ఆఫ్ t = t - 1 × t + 1. t ప్లేస్లో 0 1 2ని సబ్స్టిట్యూషన్ చేసి t వాల్యూని కనుక్కోవాలి. t ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే పీ ఆఫ్ 0 = 0 - 1 × 0 + 1. 0 సబ్ట్రాక్షన్ చేస్తే -1 బ్రాకెట్ అంటే ఇంటూ +1 మైనస్ ఇంటూ ప్లస్ -1 1 జా 1. పీ ఆఫ్ 0 = 1. పీ ఆఫ్ t ప్లేస్లో పీ ఆఫ్ 1ని సబ్స్టిట్యూషన్ చేస్తే పీ ఆఫ్ 1 = 1 - 1 ఇంటూ 1 + 1. +1లకి -1 సబ్ట్రాక్షన్ చేస్తే 0 బ్రాకెట్ అంటే ఇంటూ +1 + 1 యాడ్ చేస్తే 2 0 2 జా 0. పీ ఆఫ్ 1 = 0. t ప్లేస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే పీ ఆఫ్ 2 = 2 - 1 × 2 + 1. 2లకి -1ని సబ్ట్రాక్షన్ చేస్తే 1 బ్రాకెట్ అంటే ఇంటూ 2 + 1 = 3 1 3 జా 3. పీ ఆఫ్ 2 = 3. ఫిఫ్త్ ప్రాబ్లం పీ ఆఫ్ x = x² - 3x + 2. x ప్లేస్లో 0 1 2ని సబ్స్టిట్యూషన్ చేసి x వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేయాలి. పీ ఆఫ్ 0 = 0 హోల్ స్క్వేర్ మైనస్ 3 × 0 + 2. 0ని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 0 3 0 0 + 2. పీ ఆఫ్ 0 = 2. పీ ఆఫ్ x ప్లేస్లో 1ని సబ్స్టిట్యూషన్ చేస్తే పీ ఆఫ్ 1 = 1 హోల్ స్క్వేర్ మైనస్ 3 × 1 + 2. 1ని 2 టైమ్స్ రాస్తే 1 1 జా 1 1 మైనస్ ఇంటూ ప్లస్ = -3 1 జా 3 + 2. పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే 1కు 2 యాడ్ చేస్తే 3 - 3 ఈ 3 3 క్యాన్సిల్ అయిపోతే 0. పీ ఆఫ్ 1 = 0. పీ ఆఫ్ x ప్లేస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే పీ ఆఫ్ 2 = 2 హోల్ స్క్వేర్ మైనస్ 3 × 2 + 2. 2 స్క్వేర్ని 2 టైమ్స్ రాస్తే 2 × 2 2 2 జా 4 4 ప్లస్ ఇంటూ మైనస్ 3 2 జా 6 + 2. పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే 4కు 2 యాడ్ చేస్తే 6 - 6 6 6 క్యాన్సిల్ అయిపోతే పీ ఆఫ్ 2 = 0.